పుష్ప 2 ఇన్సిడెంట్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు ఈ వివాదంలోకి హీరోయిన్ రష్మికను కూడా లాగుతున్నారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ రోజు థియేటర్కి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్తో పాటు ఆమె కూడా ఉంది. ఆమెను మాత్రం ఎందుకు దోషిగా నిలబెట్టట్లేదు, ఆమెను ఎందుకు ఈ కేసుల నుంచి బయటపడేశారు, ఇలా రకరకాలుగా నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు నాతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. అయితే ఇప్పుడు కొత్తగా రష్మిక టాపిక్ వినిపిస్తోంది ఇందులో. ఎందుకంటే సక్సెస్లో ఆమె పార్ట్నర్గా ఉంది, రెమ్యునరేషన్లో ఉంది, కలెక్షన్స్లో అన్నిట్లో ఉంది, ప్రమోషన్స్లో ఉన్నారు. ఆ రోజు సంధ్య థియేటర్ తొక్కిసలాట రోజు కూడా అర్జున్తో పాటు ఆమె కూడా థియేటర్కి వచ్చారు. మరి ఆమెను ఎందుకు దోషం చేయలేదు, ఆమె మీద ఎందుకు కేసులు బుక్ చేయలేదు అని కొత్తగా నెటిజన్స్ కొత్త కామెంట్స్ అనేవి మొదలు పెట్టారు. ట్రోలింగ్ అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే చాలా ట్రోలింగ్ చేస్తున్నారు ఈ విషయంలో కొంతమంది. దాని గురించి నేనేం ఆశ్చర్యపోను. మంచికైనా ట్రోలింగ్ జరుగుతుంది, చెడుకైనా ట్రోలింగ్ జరుగుతుంది. అసలు ఇదే ఏం చూశారు మీరు? నేను ఇంకొకటి చదివాను, అసలు రష్మికని రేవతి భర్తకిచ్చి పెళ్లి చేయాలి అని. అవును, ఎంత అసలు ఇంత పైచాచికత్వాన్ని మటుకు నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కావట్లా. సోషల్ మీడియాని ఇన్ని రోజులు నేను దాని హద్దుల్లో అది ఉండట్లేదు, ఆరోగ్యకరంగా లేదు అంటా ఉన్నాను, కానీ ఇంత పుచ్చిపోయింది, కుళ్ళిపోయింది అని మటుకు నేను అనుకోవట్లేదు. ఏ మాటలు ఇవి? అంటే ఎంత పైచాచికత్వం మీకు లేకపోతే, ఎంత శాడిస్టిక్ ప్లెజర్ మీకు లేకపోతే, మీరు మానసికంగా ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో లేకపోతే ఇలాంటి కామెంట్ చేస్తారు? అవును, రష్మికని ఇచ్చి పెళ్లి చేసి భార్యను పోగొట్టుకున్న అతనికి భార్యనివ్వండి, పిల్లల్ని తల్లిని పోగొట్టుకున్న ఆ పిల్లలకి తల్లినివ్వండి. ఏంటి అంటే ఇక్కడ రష్మిక ఇష్టాలతో పని లేదనమాట, వీళ్ళే పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఎంత బాధ్యత లేకుండా ఉంది. ఈ బాధ్యత లేని తనమే సమాజంలో పెరిగి 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 అది మూఢత్వం అవుతుంది. ఆ మూఢత్వానికి పరాకాష్ట అనమాట ఇది. అందుకని అసలు ఈ విషయంలో అల్లు అర్జునే బౌన్సర్లు అక్కడ చేసిన దానికి, ఆయన రోడ్ షో చేసుకుంటా వచ్చిన దానికి, రావద్దని చెప్పినా వచ్చిన దానికి వీళ్ళు అతన్ని A11గా పెట్టారు కదా. అసలు రావద్దని పోలీసులు చెప్పారు అన్న విషయం అల్లు అర్జున్కి తెలీదు. చెప్పామని ఇంతవరకు థియేటర్ వాళ్ళు చెప్పలే. నిజంగా చెప్పుంటే చెప్పామని చెప్పుండేవాళ్ళు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఏ లేఖ ఇవ్వలేదు, మమ్మల్ని అసలు పర్మిషన్ అడగలేదు అని ఏసీపీ డీసీపీ చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారు, చక్కగా ఒక లెటర్ తీసి ఇలా చూపించారు, టింగ్మని. చూడండి మేము అప్లికేషన్ పెట్టాము అని చెప్పి చూపించారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇచ్చామని ఇప్పుడు కూడా చెప్పుండేవాళ్ళుగా. అందుకని ఆయనకి చెప్పలా. పైగా అసలు నాకున్న చాలా పెద్ద డౌట్ ఏంటంటే, వీళ్ళు మేము మీకు బందోబస్తు ఇవ్వలేము అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అన్నదే అబద్ధమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇచ్చే లెటర్సు అలా ఇచ్చిన పేపర్కి వెనకమాల రాసి ఇవ్వరు ఎవరు, పైగా చేత్తో రాసి అసలు ఇవ్వరు. మనం ఈ సందర్భంగా రేవతి కుటుంబం గురించి కూడా మాట్లాడుకోవాలి, వారికి అందుతున్న పరిహారం గురించి. మొత్తానికి ఇప్పుడు సినిమా యూనిట్ నుంచి మొత్తంగా చూసినప్పుడు 2 కోట్లు, ప్రభుత్వం నుంచి 25 లక్షలు ఇలా వస్తున్నాయి, కానీ తల్లిని ఎవరు తీసుకురాలేరు. ఇటు చూస్తే ఈ పిల్లాడి కండిషన్, ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా చెప్పే పరిస్థితి లేదు. ఇక మీదటైనా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఫ్యామిలీస్ ఎలా జాగ్రత్త పడాలంటారు? అసలు ప్రభుత్వమే ఇక్కడ చాలా పెద్ద తప్పు చేసిందండి, తప్పటడుగు వేసింది. రాత్రిపూట పర్మిషన్ ఇచ్చే చాలా పెద్ద తప్పు చేసింది. అయితే ఈ పెద్ద తప్పు చేసినందుకు, రాత్రిపూట సినిమాకు వచ్చినందుకు ఇలా జరిగింది. అదే పొద్దున పూట అనుకోండి, వీళ్ళందరూ వచ్చేవాళ్ళే, సినిమా చూడడానికి వచ్చేవాళ్ళే, కానీ జనరల్ పబ్లిక్ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ సెంటర్ ఎలాంటిదంటే దాదాపు 10-15 థియేటర్లు ఉన్నాయి, ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు మరీ ముఖ్యంగా ఒక 6-7 థియేటర్లు అయితే నడిచే దూరంలో ఉన్నాయి. ఫస్ట్ షో వదిలిన టైము అందరూ బయటకు వచ్చారు, అల్లకల్లోలం గందరగోళం అయిపోయింది.
అదే ఈ 6 థియేటర్ల జనాలు ఉండేవాళ్ళు కాదుగా పొద్దున్నే అయితే. అప్పుడు ఇలాంటి వాతావరణం ఉండేది కాదు, ఇంత హడావుడి ఉండేది కాదు. ఈ ఈ మొత్తంలో ఒక్కటే పొరపాటు ఏంటి అంటే, సినిమా మొదలైన తర్వాత బ్యాక్ డోర్లో వాళ్ళు వచ్చి సినిమా చూసి సినిమా ఉందనగా వెళ్ళిపోయినా, లేదు థియేటర్ మొత్తం ఖాళీ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళినా ఈ ప్రమాదం కూడా జరిగి ఉండేది కాదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రాత్రిపూట డిసెంబర్ నెల చలిలో 2 చిన్నపిల్లల్ని తీసుకొని ఆ తల్లిదండ్రులు రావటం ఎంతవరకు సబబు? ఇప్పుడు నా మీద ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆమె చనిపోయింది, బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు, ఏం నోరిది ఇలా మాట్లాడుతుంది అని. కానీ నేను మాట్లాడే దానివల్ల నాకేంటి లాభం? ఎవరికైనా అవగాహన లేకపోతే అలా అవగాహన కల్పించడానికి నేను మాట్లాడుతున్నా. పైగా నేను బాలల హక్కుల కోసం పనిచేస్తా. బాలల హక్కులకి సంబంధించిన చట్టాల గురించి నేను మాట్లాడతా. నిజానికండి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అసలు ఆ సినిమాకి వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులందరినీ ఏరి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నిజంగా చట్టం అదే చెప్తుంది. పిల్లల హక్కులకి భంగం కలిగించకుండా వాళ్ళ కేర్ అండ్ ప్రొటెక్షన్ కోసము ఉండటమే తల్లిదండ్రుల విధి విధానం అని. 14 సంవత్సరాలలోపు బడికి పంపకపోతే కేసు పెట్టొచ్చు. 14 సంవత్సరాలలోపు పని చేయిస్తే తల్లిదండ్రుల మీద కేసు పెట్టొచ్చు. వాళ్ళకి అనేబుల్ పేరెంటింగ్ ఉంటే ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రభుత్వ గృహాల్లో ఉంచే అవకాశం ఉంది చట్టంలో. అంటే ఒక తల్లి తండ్రి బిడ్డలకు అన్నం పెట్టలేకపోతున్నారు అనుకోండి, ఏ కారణం చేతైనా, వాళ్ళ అనారోగ్యం వల్ల కావచ్చు, వాళ్ళకు ఉద్యోగం లేకపోవటం వల్ల కావచ్చు, అలాంటి పిల్లల్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అంటే ఇక్కడ చూస్తుంది ఏంటి? ఆ తల్లిదండ్రులకి పిల్లల్ని దూరం చేయాలని కాదు, ఆ పిల్లలు భవిష్యత్తు కోసం ఇదంతా చేస్తున్నాం. అలాంటప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఈ తల్లిదండ్రులు ఆలోచించక్కర్లేదా? పైగా వీళ్ళ గురించి జాలి కథలు. 3,000 ఆయన జీతం 30,000, పాపం 4 టికెట్లు కొనుక్కుని వచ్చారని మంత్రి గారు సెలవిస్తున్నారు. అవగాహన ఉండక్కర్లా? అంటే వీళ్ళ గురించి జాలి పడితే రేపు ఇంకొకళ్ళు ఇలాగే సినిమాకు రావాలా? అసలు యుఏ సర్టిఫికెట్ ఉంది దీనికి. పిల్లల్ని ఎలా తీసుకొచ్చారు? వాళ్ళు తీసుకొచ్చారు సరే, థియేటర్ వాళ్ళు ఎలా రానిచ్చారు? తీసుకొచ్చిన తల్లిదండ్రుల మీద లోపలికి ఎలవ్ చేసిన థియేటర్ వాళ్ళ మీద, ఇద్దరి మీద కేసు పెట్టాలి. కాకపోతే ఇది అటు తిరిగి ఇటు తిరిగి వ్యవహారం కాస్త పక్కదారులు పట్టింది కాబట్టి ఈ వ్యవహారాలు వెలుగులోకి రాలేదు. కానీ కాకపోతే వాళ్ళే దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక పక్క భార్య జరిపోయి, ఒక పక్కన పిల్లాడు హాస్పిటల్లో ఉన్న టైంలో మనం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని వెయిట్ చేయటమే. కానీ మామూలు పరిస్థితుల్లో అయితే కనుక బాలల హక్కులకి సంబంధించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఈ పాటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేవారు. మేడం, ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్న 3 పెద్ద సినిమాలు, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, డాకు మహారాజు, ఈ 3 కూడా దిల్ రాజు గారివే. అయితే ఇప్పుడు ఆల్రెడీ సీఎం గారు నిన్న కూడా గట్టిగానే చెప్పినట్టున్నారు, ఇక బెనిఫిట్ షోస్ ఉండవు, టికెట్ల పెంపు ఉండదు అని. మరి ఉంటుందంటారా? ఆయన అలాగే కట్టుబడి ఉంటారా, లేదంటే మళ్ళీ ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా? ఈసారికి మటుకు అవకాశం లేదండి. ఈసారికి ఎందుకంటే ఆయన అంత ఇదిగా అసెంబ్లీలో చెప్పిన తర్వాత, అంత ఇదిగా నిన్న మీటింగ్లో కూడా చెప్పిన తర్వాత అది ఉండకపోవచ్చు. కాకపోతే సినిమా వాళ్ళు కూడా ఈ సందర్భంగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, హై బడ్జెట్ సినిమాలకు వెళ్ళి డబ్బుల్ని పిండాలి అని కాకుండా ఎంత త్వరగా రాబట్టుకుందాము, ఎంత త్వరగా పిండుదాము అనే దానికన్నా కొంచెం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా కాస్త. ఇప్పుడు మనకి ఒక కథ ఉంది కదా, కుందేలు తాబేలు, అవి 2 పరిగెడతాయి. కుందేలు ఫాస్ట్గా బయలుదేరింది, మధ్యలో ఆగిపోయింది. తాబేలు నెమ్మదిగా వెళ్ళినా కానీ నింపాదిగా చివరి వరకు వెళ్ళింది. ఒకప్పుడు మన సినిమాలు అలా ఉండేవి. అవును. ఏది టికెట్లు 10 రూపాయలు 5 రూపాయలు ఉన్న రోజుల్లో బోలెడు కలెక్షన్స్ చేసి. అంటే ఇప్పుడు ఏంటంటే ఓటీటీల ఎఫెక్ట్, థియేటర్స్కి ఎవరు రావట్లేదు, ఇలాంటివి చెప్తున్నారు. పైరసీ ఒకవైపు, ఇలాంటి రీజన్స్గా కాదండి. సంవత్సరం వరకు
ఓటీటీ హక్కులు అమ్మరు అని నిబంధన పెట్టుకోండి. ఓటీటీ నుంచి వచ్చే డబ్బులు కూడా మీకు అర్జెంటుగా వచ్చేయాలి. అది కదా ప్రాబ్లమ్. మళ్ళీ అక్కడ కూడా రికార్డ్స్ క్రియేట్ చేయాలి. 2 రోజుల్లోనే 400 కోట్ల వసూళ్లు. అందుకోసం ఏంటంటే వీళ్ళ పందానే మార్చుకోవాల్సిన సమయం వచ్చింది ఈ సందర్భంగా. ఇప్పుడు ఈ పుష్ప 2 విడుదల సందర్భంగా నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఎన్నో వచ్చినాయి. ఎప్పుడు కూడా మనము చెడు జరిగినా కానీ చెడులో మంచి వెతకాలి. మంచి వెతికితే మీకు చాలా దొరుకుతుంది ఇక్కడ మంచి. చూడండి, చూసి నేర్చుకోండి. సినిమా కనీసం 50 రోజులు ఆడాలనుకోండి. సినిమా తీయడానికేమో 3 సంవత్సరాలు చేస్తారు. ఒక్క సీన్ తీయడానికి 10 రోజులు. అలాగే ఇంకేదన్నా హిట్ అయిన సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇందులో పెట్టడానికి చేసిన ఫిల్మ్ అంతా తీసి మురిక్కాలలో వేసి మళ్ళీ తీసి 700 కోట్లు ఖర్చు పెట్టారు కదా ఇప్పుడు పుష్ప 2కి. ఇంతంత ఖర్చు పెట్టడం దేనికి? రాబట్టుకోవాలని ఆ తాహతహ దేనికి? దానిలో తప్పుడు అడుగులు వేయడం దేనికి? అసలు మీ సినిమాలో కథలో కథనంలో దమ్ముంటే ఇవన్నీ ఎందుకు? అసలు కంటెంట్ ఉంటే చాలు. కంటెంట్ ఉండాలి. మీరు సినిమాలు తీసే దాంట్లో బడ్జెట్ని తగ్గించుకోవాలి. రెమ్యూనరేషన్స్ కూడా అవసరమైతే తగ్గించుకోండి. ఇప్పుడు ఆయన 300 కోట్ల రెమ్యూనరేషన్ అని ఎందుకు అనాల్సి వచ్చింది? అదే 3 సంవత్సరాల్లో 6 సినిమాలు చేశారనుకోండి, 50 లక్షలు 300 కోట్లు 6 సినిమాల మీద వచ్చేస్తాయిగా. రావా 300 కోట్లు? స్టోరీ కావాలి కదా వాళ్ళకి. మళ్ళీ అల్లు అర్జున్ వెయిట్కి తగిన స్టోరీ ఉండాలి. మళ్ళీ పాన్ ఇండియా ఐకాన్ స్టార్. ఈ లెక్కలు వేరుగా ఉంటాయి మళ్ళీ. సరే, ఇప్పుడు మన ఇద్దరం కూర్చుని మాట్లాడితే 2 ముసలమ్మలు కూర్చుని మాట్లాడారని అన్న అంటారు. నచ్చదేమో జనాలకి నిజాలు మాట్లాడితే నచ్చదేమో. కానీ ఏది ఏమైనప్పటికీ పందా మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ సమయం ఆసన్నమైంది అని మనం నమ్మాలి. నిజంగా ఇండస్ట్రీలో సినిమా పెద్దల మధ్య ఉన్న గ్యాప్ని మాత్రం మీరు ఈరోజు కళ్ళకు కట్టినట్టు వివరించారు మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.